शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तानां भक्तानाम् एकदन्तामुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुदेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव అతిథి దేవో భవ. పూజ్యనీయులైన తల్లిదండ్రులకు, దైవాంశ సంభూతులైన లక్ష్మీనారాయణకు అష్టాంగ యోగాను ప్రసాదించిన పతంజలి మహర్షికి పాదాభివందనాలు. అష్టాంగ యోగాను సాధన చేస్తున్న సాధకులందరికీ యోగసిద్ధి పొందాలి అని పరమాత్మను ప్రార్థిస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. మన యొక్క సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు ఉన్నాయి మరియు సానకీలకెత్తి కొరకు భగవద్గీతను అందరూ చదివి ఆచరించాలి. మన యొక్క జీవిత ప్రయాణంలో అనేక సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారాలు భగవద్గీతలో చక్కగా వివరించబడినవి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్లో వచ్చే వీడియో చూసి మీ యొక్క సమస్యల నుండి తొందరగా బయటికి రావాలని పరమాత్మను ప్రార్థిస్తున్నాను. ఎవరికి ఎక్కువ ఉపయోగపడను, అన్ని వయసుల వారికి, చిన్నపిల్లల నుండి పెద్దల వారి వరకు ఉపయోగపడను. స్త్రీలు అనేక పనులను నిర్వహిస్తారు. కుటుంబము, ఉద్యోగము, పిల్లలు పెంచడం వలన కొన్నిసార్లు కొందరికి సమస్యలు వస్తాయి. అప్పుడు ఈ వీడియోలోని విని ఆచరణ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఆహారం పండిస్తున్న రైతులు మరియు పొలంలో పనిచేస్తున్న కూలీలకు కొన్నిసార్లు వర్షాల వలన, ఎండల వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటి నుండి ఈజీగా బయటికి రావచ్చును. స్వయం ఉపాధి వారైన చిన్న వ్యాపారం చేసేవారు, ఆటో డ్రైవర్సు, కార్ డ్రైవర్సు, పెయింటర్స్ మొదలైన వారు ఒక్కొక్కసారి పని ఉండదు. అప్పుడు కూడా దాని నుంచి బాధపడకుండా ఈ వీడియోస్ ద్వారా మనం బయటికి లైఫ్ని చాలా సంతోషవంతంగా గడపవచ్చును. ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు మరియు ప్రొఫెషనల్ వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగా లేక బాధపడుతున్న వారు, మానసిక పీపుల్కి చాలా ఉపయోగపడుతుంది. ముందుగా తమ యొక్క సమస్యల నుండి బయటపడి యోగా ద్వారా శారీరకంగా మరి మానసికంగా బలంగా దృఢంగా తయారు అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియోలో 5 పార్ట్స్ ఉంటాయి. మొదటి భాగము మన యొక్క సమస్య గురించి వివరించబడింది. రెండవ భాగము భగవద్గీతలోని శ్లోకము, దాని అర్థము గురించి వివరించబడింది. మూడవ భాగము తాత్పర్యంతో సంపూర్ణంగా వివరించబడింది. నాలుగవ భాగం దానికి రిలేటెడ్ ఒక కథ చెప్పడం జరిగింది. ఐదవ భాగం మ్యూజిక్ పెట్టడం జరిగింది. ఈ 5 భాగాలను ఎవరైనా విని తమ యొక్క జీవితంలో ఆశ్రయిస్తే తప్పక వారి యొక్క సమస్య నుండి బయటికి రావచ్చును. ప్రతి ఒక్కరూ తప్పక 3 కానీ 5 కానీ 9 వీడియోని వారి యొక్క సమస్యల కోసం సెలెక్ట్ చేసుకుని ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట విని ఆచరించాలి. అట్లు సమయం లేని వాళ్ళు ఒక్కసారి అయినా విని ఆచరిస్తూ ఉంటే వాళ్ళ మనసులో తెలియకుండా సానుకూల శక్తి పెరుగుతుంది. ఏ విధమైన సమస్య లేని వారు కూడా వారికి నచ్చిన శ్లోకాలను సెలెక్ట్ చేసుకుని వింటూ ఉంటే వాళ్ళ కూడా సానుకూలత శక్తి పెరిగి మనసు దృఢంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ని చూసి ఆచరించి వారి యొక్క జీవితంలో ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాను. మనుషులకు ఆహార పానీయాలు ఇస్తే అవి జీర్ణం అయ్యే వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అలాగే వస్తువులు, ఆస్తులు ఇస్తే అవి అయ్యే వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అలాగే జ్ఞానం పంచితే ఆ జ్ఞానమును తరతరాల వారు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి అందరూ సనాతనము మరియు ఇతిహాసాల్లో ఉన్న జ్ఞానం అందరికీ చెప్పండి. అట్లా చేయని వారు కొన్ని పుస్తకాలు కావాల్సిన వారికి పంచండి.
ఈ పని చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. మన యొక్క సంప్రదాయాలు సనాతనము ముంతల వరకే కొనసాగుతుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేద్యః. సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేద్యః. సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. వీడియో చూసినా మరియు విన్నా మీ అందరికీ ధన్యవాదాలు. వీడియోలో వచ్చిన ప్రతి విషయమును గురించి తెలుసుకుని ఆచరించండి. అప్పుడు మీకు ఫలితం వస్తుంది. ఫలితం వస్తే మీ యొక్క జీవితము ఆనందదాయకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శుభం భూయాత్.